వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ గుసగుస. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో దేశంలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైంది. ఎలాగైనా మోదీని గద్దెదించే తీరుతామని కాంగ్రెస్ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానున్న ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బరిలోకి నిలిచేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమరానికి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నాయి. ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన ఆదిలాబాద్ లోక్సభ స్థానంపై ప్రధాన పార్టీలు స్పెషల్ ఫోకస్ చేశాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఆ పార్టీ నుంచి బరిలో దిగేందుకు పలువురు ఆశావహులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే టికెట్ కోసం పార్టీల హైకమాండ్ చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు. దీంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అనూహ్యంగా తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలి అనుకుంటుంది. ఈ క్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా శాసనసభ ఎన్నికల ఓటు షేరింగ్ ను పరిశీలిస్తే ఇక్కడ హస్తం పార్టీ 3వ స్థానంలో నిలిచింది. దీంతో ఈ సెగ్మెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టేందుకు మంత్రి సీతక్కను రంగంలోకి దించింది. పార్లమెంట్ ఇన్ఛార్జిగా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర నాయకత్వం నియమించింది. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సుమారు 22 మంది నాయకులు దరఖాస్తు చేసుకోగా అభ్యర్థి ఎంపిక విషయంలో ఏఐసీసీ, టీపీసీసీ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తుంది. పరిశీలనలు, సర్వేల తర్వాత లంబాడాలను క్యాండిడేట్ గా ఎంపిక చేయాలని జాతీయ నాయకత్వం సూచిస్తూ ఉండగా ఆదివాసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి అని రాష్ట్ర నాయకత్వం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ పంచాయతీ ఢిల్లీకి చేరగా రాహుల్ గాంధీ నిర్ణయమే ఫైనల్ కానున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్, బీజేపీలకు ఆదిలాబాద్ ఎంపీ స్థానం హాట్ సీట్ గా మారగా టికెట్ ఆశిస్తున్న ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు బీజేపీ నాయకత్వానికి 42 మంది దరఖాస్తు చేసుకుంటే కాంగ్రెస్ టికెట్ కోసం 22 మంది అప్లై చేసుకున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు రాజకీయ నేతలతో పాటు ఆఫీసర్లు, రియల్టర్లు, న్యాయవాదులు, సంఘ సేవకులు ఆసక్తి చూపుతున్నారు. కాగా కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ తో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరేష్ యాదవ్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, ఐఆర్ఎస్ ఆఫీసర్ ప్రకాష్ రాథోడ్, రియల్టర్ శ్రీనివాస్ నాయక్, న్యాయవాది జాదవ్ శ్రవణ్ కుమార్ ఉన్నారు. వీరితో పాటు ఆత్రం సుగుణ, జాదవ్ రామ్కిషన్ నాయక్, తొడసం ధనలక్ష్మి, కొట్నాక్ తిరుపతి, ఆత్రం రోషన్ కుమార్, ఆత్రం భాస్కర్, సేవాలాల్ రాథోడ్ సైతం రాష్ట్ర నాయకత్వం వద్ద తమ ఆసక్తిని కనపరుస్తున్నారు. మరోవైపు తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు 309 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీలు పలుమార్లు భేటీ అయ్యి ఆదిలాబాద్ నుంచి కొందరి పేర్లను షార్ట్లిస్ట్ చేసి హైకమాండ్కు పంపినట్లు టాక్ వినిపిస్తుంది. ఇందులో కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరేష్ యాదవ్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, ఐఆర్ఎస్ అధికారి ప్రకాష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ తో పాటు పలువురు పేర్లు ఉన్నట్లు సమాచారం. అయితే షార్ట్ లిస్టులో ఉన్న నేతలతో పాటు తమ పేర్లను ఎందుకు హైకమాండ్ కు పంపించలేదో తెలుసుకునే పనిలో పడ్డారు దరఖాస్తుదారులు. పలుమార్లు హస్తనకు వెళ్లి జాతీయ నేతలతో భేటీ అవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో స్క్రీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ కావడంతో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న నేతలంతా పలుమార్లు ఢిల్లీ వెళ్లి వస్తున్నారు. తమ గురించి ఆలోచించాలని జాతీయ నేతలను వేడుకుంటున్నారు. అయితే ఒకరిపై మరొకరు ఫిర్యాదులు సైతం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఓ నేత
దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారిని కాదని, అధికారులు రియల్టర్లకు ఎలా ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాకుండా తనకు టికెట్ కేటాయించాలని ఓ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకత్వాన్ని కోరగా వారు ససేమిరా అన్నారు. దీంతో నేరుగా ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది. అక్కడ డైరెక్ట్ గా డీకే శివకుమార్ తో మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారాలు ఇలా ఉండగా ఓ కాంగ్రెస్ నేత అయితే తనకు ఇంటర్నల్ గా ఇండికేషన్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని సైతం మొదలుపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. దరఖాస్తుతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైంలో ఎవరికైనా టికెట్ కేటాయించే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పోటీ చేసే వారి నుంచి అప్లికేషన్లు ఆహ్వానించింది. ప్రతి సెగ్మెంట్ నుంచి పదుల సంఖ్యలో దరఖాస్తులు వెళ్లాయి. అయితే చెన్నూరు నియోజకవర్గం నుంచి కూడా పలువురు దరఖాస్తు చేసుకోగా అస్సలు దరఖాస్తు చేసుకుని బీజేపీ నుంచి చేరిన గడ్డం వివేక్ను టికెట్ ఇచ్చి బరిలో దింపింది. ఆదిలాబాద్ ఎంపీ స్థానం విషయంలో కూడా కొంతమేర ఇలాగే జరిగే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.